సో చెప్పండి అన్న, అసలు కాంగ్రెస్కు ఈ ఎలక్షన్లలో ఎందుకు ఓటు వేయాలి? నమస్తే అన్న. కాంగ్రెస్కి ఎందుకు ఇవ్వాలంటే గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు చేసిన అరాచకాలను బట్టి చూస్తే ఈ ప్రభుత్వము మనకు 6 నెలలు అయింది. 6 నెలలు కూడా ఈ రోజు వరకు 6 నెలలు కంప్లీట్ అవుతుంది. దాంట్లోనే 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అనేది కంప్లీట్ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్లో మనకు ఫిబ్రవరి 26 తారీఖున ఎమ్మెల్సీ కోడ్ వలన మనకు కొన్ని పథకాలు గ్యారెంటీ కాలేవు. అది కూడా అమలు అవుతుంది. అవి ఆలస్యమైంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాము. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ అనేది ఏం చేసిందంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అందరిని మభ్యపెట్టి నేను మాదిగోళ్లకు ఖచ్చితంగా సీఎం పదవి ఇస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా అని మోసం చేసిండు. దాంతోపాటు అందరికీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇంటింటికి ఉద్యోగాలు అది కూడా ఇవ్వకపోయా, నిరుద్యోగ బుద్ధి ఇస్తానని ఇవ్వకపోయా, రుణమాఫీ చేస్తానని రుణమాఫీ చేయలే. ఆ దృష్టిలో పెట్టుకొని మొన్న కష్టపడడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, ఏం చేయాలి ఉద్దేశంతో ఉదయం నుంచి డే అండ్ నైట్ కష్టపడి ప్రతి వ్యక్తి ఇంటింటి తిరిగి కష్టపడి ఈరోజు పర్ణికారెడ్డి మేడంని మేము 8,000 మెజార్టీతో గెలిపించుకొని మా విలేజ్లో 142 ఓట్లు మెజార్టీ ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినామంటే కష్టపడ్డాము. ఈరోజు ఇదే మాట మేడం 3 సార్లు వచ్చినప్పుడు కూడా ప్రతి మాట ఒకటే చెప్పేది ఏంటంటే మన దమాయపల్లి చెరువు, గణపతిరాయ చెరువుని ఖచ్చితంగా లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వాటర్ సోర్సెస్ ఇస్తానని ప్రతి వ్యక్తికి మాట ఇచ్చింది. దాంతోపాటు ఇంకోటి మనకు పోడు భూముల సమస్య ఉంది మా విలేజ్లో. పోడు భూముల సమస్యను కూడా ఖచ్చితంగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చింది. అది అమలు అయ్యే పద్ధతి ఖచ్చితంగా అమలు అవుతుంది. ఇంకోటి జూన్ 4 తారీఖు తర్వాత మనకు ఉచిత సిలిండర్ కానీ, ఇంకోటి డబుల్ బెడ్ మనకు మహాలక్ష్మి కానీ, ఇంకోటి గృహలక్ష్మి కానీ, గృహజ్యోతి అయితే 100% మనకు సీఎం సార్ చెప్పిండు కాబట్టి ఎవరు కట్టట్లేరు. ఇంకోటి మనకు ఫ్రీ కరెంట్ ఇంద్రమ్మ ఇండ్లు జూన్ తర్వాత మనకు వస్తున్నాయి. ఇవి 100% తీరుతాము. దాంతోపాటు అందరం కష్టపడుతున్నాము. కష్టపడి పబ్లిక్లో వెళ్ళి ఉదయం అంటే రాత్రి ఇది మన ఎలక్షన్తో పాటు మన కుటుంబం లాగానే చేసి మేము ప్రయత్నాలు చేసి మేడంకు సార్కు ఇద్దరికి ఖచ్చితంగా లీడ్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాము. జై కాంగ్రెస్.